ఒకవైపున రాజకీయం మళ్ళీ వేగం పుంజుకోబోతోంది. ఒకవైపున మొన్నటిదాకా రాకదలి యాత్రలు, తర్వాత శంఖారావం యాత్రలు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఈలోపు 2 జిల్లాల్లో పర్యటించే టైంలో వీళ్ళేంటంటే ఒక వ్యూహాత్మకంగా పేపర్‌లో హైయెస్ట్ కవరేజ్ రావాలంటే వన్ బై వన్ పెట్టుకుంటే బెటర్ గానీ, అందరూ ఒకేసారి పెట్టుకుంటే ఓకే. అలా గాకుండా 2 పార్టీలు లేపోతే ముగ్గురు నాయకులు, ఓ పక్కన అటు చంద్రబాబు, ఇటు పక్కన లోకేష్, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే కష్టం గాబట్టి వన్ బై వన్ చేయమని వాళ్ళు జెప్పారు. వీళ్ళే జేస్తున్నారు గానీ వన్ బై వన్ జేస్తున్నారు. అయితే ఇప్పుడు రేపు త్వరలో జరగబోయేటటువంటి సభ అయితే మాత్రం భారీగా జరగబోతున్నారు. సుమారు 6,00,000 మందిని గ్యాదర్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొక వైపున జనంలోకి తిరగడానికి హైదరాబాద్‌లో ఉన్నటువంటి లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు వచ్చున్నారు. హైదరాబాద్ నుంచి ఉండవల్లి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్. హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు జనసేన పవన్ కళ్యాణ్. పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ దిశగా టీడీపీ, జనసేన కలిపి కసరత్తు చేస్తే ఎవరెక్కడ పోటీ చేసేటువంటి విషయం మీద స్పష్టత తీసుకోవడం, అట్లాగే రేపటి సభకి భారీ జన సమీకరణ, జనసేన ఎంతమందిని పట్టుకొస్తారు, తెలుగుదేశం ఎంతమందిని పట్టుకొస్తారనేది ప్లాన్ చేస్తున్నారు.